ఇప్పుడు పంచాక్షరి అష్టాక్షరిలో నామము ఉంది, కానీ దాన్ని ఉపదేశం పొందే పద్ధతి ఉంది. ముఖ్యంగా ఆ రెండు బాగా ప్రసిద్ధంగా ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో కొంత అంటే అక్కడ నామం అనేది ఉన్నా కూడా అది నామంగా కనబడుతున్నా కూడా అది మంత్రమే. ఇప్పుడు ఉదాహరణకి చాలా మందికి తెలియదు, మనం చాలా చోట్ల వింటూ ఉంటాం. ఇప్పుడు నరసింహస్వామి మంత్రం ఉంది, నరసింహస్వామి అనుష్ఠుప్ మంత్రం ఉంది. ఇది వస్తుతః మహామంత్రం, కానీ అది ఎలా ఉంటుంది, అది అనుష్ఠుప్ మంత్రం కాబట్టి చూడడానికి ఒక అనుష్ఠుప్ శ్లోకంలో ఇది ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం లాగా ఈ నరసింహ మంత్రం అనేది కూడా ఉంది. కాబట్టి చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఈ నరసింహ మంత్రాన్ని ఒక శ్లోకంగా భావించేసి ఇది కూడా శ్లోకమే కదా, ఎలాగైతే మిగతా శ్లోకాలు చెప్పేస్తున్నామో ఈ శ్లోకాన్ని కూడా అలా చెప్పేసేయచ్చు అని చెప్పి చెప్పేస్తూ ఉంటారు. ఆ శ్లోకాన్ని అందరూ ఇది శ్లోకంగా భావించి చాలామంది చెప్పేస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ రాసేస్తూ ఉంటారు సంచుల మీద. నేను ఎక్కడ ఒకసారి చూస్తే ఏదో ఒక ఆయన సంచి మీద ఆ మంత్రం రాసింది. నేనేమిటా ఈ సంచి ఎక్కడ దొరికిందా నీకు, దీని మీద ఈ మంత్రం, ఇది మహామంత్రం, అది ఊరికే తీసుకునే మంత్రం కాదు, ఇలాంటి మంత్రాలతో ఆటలాడకూడదు, ఇదేమిటి సంచి మీద ఉందేమిటి. లేదు, నేను ఎక్కడికో గుడికి వెళ్ళానండి, నరసింహస్వామి గుడికి వెళ్తే అక్కడ ఏదో సేవ చేయిస్తే వాళ్ళు ఈ ప్రసాదం ఈ సంచిలో ఇచ్చారు, దాని మీద వేసి ఇచ్చారు అని చెప్పారు. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది, వాళ్ళకి అది మంత్రం అనేటటువంటి జ్ఞానం లేక చూడడానికి అలా కనబడుతోంది అని చెప్పి ఇది కూడా శ్లోకమే కదా, మిగతా శ్లోకాల్లాగా ఇది కూడా శ్లోకమే కదా అని భావించేసి అలా చేస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా అది మహామంత్రం, అది అనుష్ఠుభ మంత్రరాజ మహామంత్రం అని దాని గురించి చెప్తాం. కాబట్టి అదొక మంత్రరాజం, అంటే మంత్రాల్లోనూ ఇంకా ఉత్కృష్టమైనటువంటి మంత్రం అది. అటువంటి మంత్రాల్ని అవి నామములుగానో అథవా శ్లోకములుగానో కనబడుతున్నా కూడా మంత్రశాస్త్రముల్లో దీన్ని మహామంత్రంగా మంత్రరాజంగా పరిగణించారు. కాబట్టి దాని ఉపదేశం తీసుకోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రత్యక్షంగా గురుపదేశం తీసుకోవాల్సిందే. ఈ పంచాక్షరి ఇవన్నీ కూడా మంత్రాలుగా కనిపిస్తుంది, ఎందుకంటే దాంట్లోనే ఈ ప్రణవము అని, హ్రీంకారం అని, ఈ ప్రణవ పంచాక్షరి, ప్రాసాద పంచాక్షరి, శక్తి పంచాక్షరి అని ఇలా రకరకాలుగా ఉన్నాయి పంచాక్షరి మంత్రాలు. కాబట్టి ఇవన్నీ తీసుకోవాలంటే మాత్రం అవి మహామంత్రాలే కాబట్టి గురుముఖతనే ఉపదేశం తీసుకోవాలి.